మా అమ్మకి దగ్గరవడం కోసం రకరకాల దారుల్లో వెళ్ళావు. నాకు ఆ వెంకటలక్ష్మికి పెళ్ళవుతుందని నేను భయపడేటప్పుడు నువ్వొచ్చి అలా అస్సలు కానివ్వను అని చెప్పి ధైర్యం చెప్పేదానివి. ఇప్పుడు అదే నిజమవుతుంటే ఊల్గా వచ్చి అలా ఉన్నావేంటి ఇలా ఉన్నావేంటి అని అడుగుతున్నావు. అరే నీకు నీకు కొంచెం కూడా ఫీల్ లేదా? నువ్వు ఐపీఎల్ చూస్తున్నావారా? ఏ నీకేమన్నా పిచ్చా? నేనున్న పొజిషన్ ఏంటి, నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటి? అయినా ఇప్పుడు ఐపీఎల్ గురించి ఆటల గురించి అడిగే టైమా? మన చేతుల్లోనే ఒక ఐపీఎల్ ఉంది. అదిగో అక్కడ మా అమ్మ బాల్తో ఆడుకున్నట్టు ఆడుకుంటుంది. ఏయ్ నీ కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంటే నీకు కొంచెం కూడా భయం బాధ ఇవేమీ లేవా? పిచ్చి బావా, టాస్ గెలవగానే మ్యాచ్ విన్ అయినట్టు కాదు, ఇల్లు అలకగానే పండగ కాదు. మీ అమ్మ ముహూర్తాలు పెట్టించి పత్రికలు పంచినంత మాత్రాన నీ పెళ్లి అయిపోదు. అయినా పెళ్లికి ఇంకా 10 రోజులు టైం ఉంది కదరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎట్టి పరిస్థితుల్లో అయినా నీ పెళ్లి ఆ వెంకటలక్ష్మితో జరగదు, దానికి నేను హామీ. ముందు శ్రీరామనవమి అవ్వని. శ్రీరామ కళ్యాణం ఎందుకు చేస్తాం? లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం అంటే అందరి సంతోషం కోసం. మన కళ్యాణం మన అందరి సంతోషం కోసమేరా. ముందు దేవుడి కళ్యాణం అవని. ఈ పెళ్లిలోపు చాలా మార్పులు రావచ్చు. మీ అమ్మ కూడా మారొచ్చు. నువ్వేం కంగారు పడుకు. మెహూనా, డోంట్ వరీ. నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య వదిన ఆదిత్యతో కలిసి సీతారాముల వారి కళ్యాణం చేయబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి తులసి అంటే ఏమనుకున్నావు? చెప్పింది చేసి తీరుతుంది. ఈ పాటి దానికి జరిగే పనేనా అని నువ్వు, ఇదంతా నీ భ్రమ అని సాంబయ్య 1,00,000 అనుమానాలు పెట్టుకున్నారు. ఇప్పుడు దేవుడి కళ్యాణమే కాదమ్మా, త్వరలో ఆదిత్య తులసిల కళ్యాణం కూడా ఇంత గొప్పగానే జరుగుతుంది. మనం అనుకోగానే అయిపోదు కదమ్మా. రేపు దేవుడి కళ్యాణానికైనా సరే ఆవిడొచ్చి పీటల మీద కూర్చుని అంతా సవ్యంగా జరిగినప్పుడు కదా. ఇదిగో ఇదే ఈ డౌట్స్ వద్దనేది. ఎలాంటి సమస్యలు వచ్చినా తీర్చడానికి నేనున్నాను కదా. దుర్గమ్మ సేన మహిళా మండలి వాళ్ళు కలిసి చేసే ఈ వేడుకలో ఎటువంటి ఆటంకం వచ్చినా అది దుర్గమ్మకి అవమానం. ఇది దుర్గమ్మ తనకి తానుగా చేసుకునే కార్యక్రమం. తనెలా ఆటంకం రాణిస్తుంది చెప్పు? ఇలాగే చెప్పావమ్మా వదినికి? ఇలా వెళ్లి చెప్తే దుర్గమ్మ ఒప్పుకుంటుందా? అందుకనే తనకే తెలియకుండా అనుమానం రాకుండా తన భుజాల మీదే పెట్టాను. ఎవరు తన్నింటికి తను నిప్పు పెట్టుకోరు. అలాగే దుర్గమ్మ తన కార్యాన్ని తను చెడగొట్టుకోదు. ఒకవేళ చెడగొట్టుకుంటే తనకే అవమానం, తనని తానే అగౌరవపరుచుకున్నట్టు. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగదు కాబట్టే కళ్యాణం బాగా జరుగుతుంది. ఆ దేవుడి చూపు నా మీద పడి తొందరలో నాకు బావకు కూడా పెళ్ళైపోతుంది. మీరంతా హ్యాపీగా ఉండండి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీరు చెప్పినట్టే పంచులు షర్ట్స్ రెడీ చేసి తెచ్చానమ్మా. పంచలేంటి దుర్గా? శ్రీరామనవమి పందిట్లో మీరిద్దరూ సాంప్రదాయంగా ఉండాలని, పైగా మనం పీటల మీద కూర్చోబోతున్నాం. బాగుందా?
బాగుంది. ఏమండి ఇది చూస్తుంటేనే అదిరిపోతుంది. ఇంకా మీరు వేసుకుంటే పందిట్లో సందడి సంబరం అంతా మీదే అమ్మగారు. సంతోషాలే సంతోషాలు. ఎవరన్నా అడిగితే కుట్టింది నేనే అని చెప్పండి. మీ పేరు చెప్పుకొని బతికేస్తానమ్మా. అలాగే చెప్తానులే. థ్యాంక్స్ అమ్మా. ఏమండి ఆ? మీరు వెళ్ళి అర్జెంటుగా రెడీ అయ్యి వచ్చేయండి. ఇప్పుడా? వెళ్ళండి. రేయ్ నువ్వు కూడా వెళ్ళరా. నాన్నమ్మ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏమైపోయింది? నా బతుకు అయిపోయింది. నా బతుకు నిండా మునిగిపోయింది అంటున్నా. శుభమా అంటూ దేవుడి పెళ్లికి బయలుదేరుతుంటే అయిపోయింది, నా బతుకు మునిగిపోయింది అంటావేంటే? అనక ఇంకేమనాలత్తయ్యా, మొత్తం మొత్తం ఫ్యామిలీయే ఆ తులసి బుట్టలో పడిపోయింది. ఇలా అనక ఇంకేమనవంటావు అత్తయ్యా? అది రా అనగానే తలుపుకుంటూ వెళ్ళిపోతున్నావు, అది సై అనగానే పొంగిపోయి అన్నింటికి ఒప్పేసుకుంటున్నావు. అసలు ఏమిటే నీ గోల? అంతే అంతే అంటావు అత్తయ్యా. నా బాధ నీకు గోలలా అనిపిస్తుంది, నా సా అనిపిస్తుంది, ఏడుపులా వినిపిస్తుంది, అసహ్యం పెరుగుతుంది. చీ అంటావు, తూ అంటావు, చివరికి పో అంటావు. ఏయ్ ఆపుతావా లేదా నీ నసుకుడు? అసలు ఏం జరిగిందని ఇలా అంటున్నావు? ఇంకా ఏం కావాలత్తయ్యా? నిన్నటి దాకా మావయ్య ఆదిత్య దానికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు దాన్ని వెనకేసుకొస్తూ మీటింగులు, స్కూటీ డ్రైవింగ్లు. ఇదిగో ఇప్పుడు కళ్యాణానికి పీటల మీద కూర్చోడానికి పంచలు ధోతీలు కుట్టించుకొని రెడీ అయి మరీ వెళ్తున్నారు. యాబ్రసి మొహం వేసుకుని సిగ్గు శరం చంపుకొని నేను నానమ్మ నీ వెనకాలి రావాలి. అది చూసి ఒప్పించా అన్నట్టు నన్ను చూసి కళ్ళెగరేయటం, నేను తప్పు చేసిన దానిలా తలదించుకుని నిలబడాలి. ఈ బతుకు బతికే కన్నా చావటమే నయం. ఓసే పాపిష్టిదానా, పండగ పూట ఏంటే ఈ మాటలు? పాపం అదనేది కరెక్టే, దాని బాధలో కూడా నిజం ఉంది. మొయ్యవే నోరు. నిజం ఉందట నిజం. మీరు ఏమనుకున్నా, ఏది నిజమని తెలుసుకున్నా ఆదిత్య పెళ్లి ఆ తులసితో అన్నది అసాధ్యం. వెళ్ళు, ఆ ఏడుపు మొహం కడుక్కునరా. మళ్ళీ మావయ్య వాళ్ళు వస్తే బాగుండదు. ఈ పిచ్చి వేషాలు, పిచ్చి మాటలు మళ్ళీ మాట్లాడుకో. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. వెళ్ళవే, వెళ్ళి మొహం కడుక్కుని డ్రెస్ వేసుకునిరా. ఆ అంత లేదులే, నా మొహం బానే ఉంది. ఇది ఇందాక వేసుకున్న డ్రెస్సే. అదిగో బాబా ఆదిత్య వస్తున్నారు. ఓసే వెంకటలక్ష్మి, ఆ ఆదిత్యం పొగిడి బుట్టలో వేసుకో. ఆహా అదిరింది బావా, అచ్చం చిన్న రాయిళ్ళ ఉన్నావు, మావయ్యేమో పెదరాయిళ్ళ ఉన్నారు. మరి నేనే? నీకేమత్తయ్యా, అపర కనక దుర్గాదేవిలా ఉన్నావు. ఏంటి దుర్గా, ఎలా ఉంది గెటప్? అది చెప్పిందిగా, అచ్చం అలాగే ఉన్నారు. ఈ తొందరపాటు దేవుడి కళ్యాణానికి కాదు, ఆ తులసికి ఈ వేషం చూపించడానికి, దాన్ని దొరగారు చూడ్డానికి. రామయ్య తండ్రి, నాకు మీ కళ్యాణాన్ని జరిపించే అదృష్టాన్నిచ్చావు. వచ్చే శ్రీరామనవమి కల్లా మా కళ్యాణం జరిగేలా నన్ను ఆశీర్వదించు. ఆ దుర్గమ్మ మనసు మార్చుకొని ఆదిత్యకు నాకు పెళ్లి జరిపించి మీ కళ్యాణానికి మమ్మల్ని పీటల మీద కూర్చోబెట్టేలా చూడు స్వామి.
ఇదిగో పిన్ని, ఇవి దంచండి. ప్రియా, ఉమ్, ఆ బెల్లం ఇందులో వేయి. అలాగేనండి. ఏం ప్రియా, సాంబయ్య, పానకం వడపప్పు రెడీనా? అన్నీ రెడీగానే ఉన్నాయిరా. తీసుకెళ్తాను సాంబయ్య. కళ్యాణం మొదలవగానే ఇవన్నీ తీసుకువెళ్ళి అక్కడ పెట్టేస్తాను. ఇదిగోండి, అందరికీ చెప్తున్నాను వినండి. లోక కళ్యాణార్థం జరిగిన ఈ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించే అదృష్టం ఆ భగవంతుడు మనకిచ్చాడు. స్వామివారి కళ్యాణం చివరిదాకా చూసి తరించి పానకం వడపప్పు తీసుకుని వెళ్ళండి. ఎవరైనా మధ్యలో వెళ్లాలని చూసారో హనుమంతుడికి కోపం వచ్చి తోకతో కొడతాడు. అవునా తులసి? ఊళ్ళో ఏ పండగ జరిగినా అన్ని దగ్గరుండి నువ్వే చూసుకుంటున్నావు. మాకెవరికీ తెలియని ఎన్నో విషయాలు చెబుతున్నావు. రేపు పెళ్ళై అత్తగారింటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావా? అసలు నీకు మేం గుర్తుంటామా? అబ్బా రంగమ్మత్త, అందుకేగా అనుకున్న అత్తారింటికి కోడలుగా వెళ్ళాలనే ఈ ఏర్పాట్లన్నీ. మనసులు కలిశాయి, మనస్పర్ధలు విడదీస్తున్నాయి. ఆ స్వామి మమ్మల్ని కరుణించి మా రెండు కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగించి అడ్డుగా ఉంటున్న అందరికీ అర్థమయ్యేలా చెప్పి వచ్చే సీతారాముల కళ్యాణానికి మా కళ్యాణం జరిపించకపోతాడా అన్న ఏదో చిన్న ఆశ. సీతారాములకే పెళ్లి చేస్తున్నావు. నీ పెళ్లి ఆ దేవుడు చేయలేడా? అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. నీ భవిష్యత్తు గురించి నువ్వేం బెంగ పెట్టుకో మాకు. నువ్వు చెప్పాక ఇంకెందుకు పెట్టుకుంటానత్తా? అంతా మంచిగా జరుగుతుందిలే. సాంబయ్య, ప్రియా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు జరగబోయే కళ్యాణానికి ముఖ్య అతిథిగా ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నారు. మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఎవరు? ఆమె నెక్స్ట్ పొలిటికల్ గా పెద్ద స్థాయికే వెళ్ళబోతోంది. కానివ్వండి కానివ్వండి, వచ్చాక చూపిస్తానుగా, కానివ్వండి. ఏమండి, కళ్యాణానికి లేట్ అయిపోతుందేమో అనుకున్నా. ముందుగానే వచ్చేసాం. అబ్బా, ఈ డ్రెస్సుల్లో మిమ్మల్ని చూస్తుంటే దర్జా దర్పం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. రోజు యూనిఫామ్ చూసి భయపడి పారిపోయే వాళ్ళంతా ఈ డ్రెస్సులో చూసి సెల్యూట్ కొట్టి సరెండర్ అయిపోతారు. దుర్గా, నువ్వు ఇలా ఆపకుండా పొగుడుతున్నావనుకో, మనం వచ్చింది కళ్యాణానికి కాదు, ప్రసాదాలు తీసుకోవడానికి. ఆ తర్వాత నన్నందరూ ప్రసాద్ గారు ప్రసాదాలు తీసుకునే టైంకి వచ్చారు అంటారు. అప్పటి నుంచి నన్ను ప్రసాదాలు రావు అంటారు. చాలే ఆపండి. నేను పొగిడినా కూడా వెటుకారంలా అనిపిస్తోంది. రే ఆదిత్య, ముందే చెప్తున్నాను విను. లోపలికి వెళ్ళాక ఆ తులసి నిన్ను చూసి పెళ్లి కొడుకులా ఉన్నావరా, పెళ్ళెప్పుడు చేసుకుందాన్రా అని ముందర కాళ్ళకి బంధాలేస్తుందేమో. జాగ్రత్త, నలుగురిలో నా చేత తిట్టించుకోకు, ముందే చెప్తున్నాను. అమ్మా, అది ముందర కళ్ళకు బంధాలు వేస్తుందో లేదో తెలియదు గాని ఇదిగో ఇలా నువ్వే లేనిపోని రెస్ట్రిక్షన్స్ పెట్టి నా కాలు విరగొడుతున్నావు. నువ్వాగరా. లక్ష్మితో ఎటువంటి పరిస్థితుల్లో నీ పెళ్లి జరుగుతుంది, జరిపిస్తాను. కాదు కూడదు అని సాహసం చేయాలని చూసావో
ఆ తర్వాత నీ ఇష్టం. ఏమైంది పిన్ని, అది అలా ఉంది? ఏమని చెప్పమంటావే దుర్గా? ఎల్లప్పుడు ఏకుల పుట్ట, పండగ నాడు పాముల పుట్ట అని దానికి పండగ నాడు కూడా కన్నీళ్లు తప్పలేదు. నువ్వు ఏనాడు నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పకపోగా సచవతి ఈ ఏడుపేంటే? ఏమో దుర్గమ్మ, ఎంత అడిగినా అన్నిటికీ అయిపోయింది, ఇప్పుడు మాట్లాడుకుని ప్రయోజనం లేదని అంటుందే తప్ప అసలేమైందో ఏం జరిగిందో ఏవి చెప్పడం లేదు. ఏంటే అందరూ సంతోషంగా ఉంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను ఇలా ఏడవడానికి నువ్వే కారణం. నువ్వేడవడానికి కారణం నేనా? విషయం ఏమిటో అర్థమయ్యేలా చెప్పు. విషయం ఎప్పుడూ మాట్లాడుకునేదే. నువ్వు నాకేం చెప్పావు, ఏం చేస్తున్నావు? నేనేం చెప్పాను, ఏం చేశాను? కళ్యాణం అని అది పిలిచినా నేను వెళ్ళను, అది ఎన్ని విధాలుగా కాకపట్టినా దానికి లొంగను, దాని పొగడ్తలకి పడిపోను అంటూనే ప్రతిసారి ఓ ఎగేసుకుంటూ వెళ్తున్నావు. పొగడ్తలకి పళ్ళు బయట కనపడకుండా నవ్వుతున్నావు. చివరికి అందరిలో మమ్మల్ని వెర్రి బాగులోని చేస్తున్నావు. అది చేసిన దానికన్నా నువ్వు చేసేదే నన్ను బాధ పెడుతుంది. ఒసే ఒసే ఒసే, ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే పండగ పూట నీ చంప చెళ్ళుమంటుంది. అసలు దేని గురించే నీ బాధ, భయం? ఆ కళ్యాణం గురించే. కళ్యాణం గురించేంటే? సీతారాముల కళ్యాణోత్సవం ఏటా ఘనంగానే చేస్తారుగా. పైగా ఈసారి నన్ను ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా రమ్మని మహిళా మండలి వాళ్ళందరూ ఆహ్వానించారు. కళ్యాణం గురించి నీ భయం ఏంటి? నిన్ను పిలిచింది అతిథిగానే కాని అక్కడ జరగబోయేది సీతారాముల కళ్యాణమో తులసి ఆదిత్యాల కళ్యాణమో అని భయంగా ఉంది. డొంక తిరుగుడుగా మాట్లాడకుండా కాస్త వివరంగా చెప్పు. అతిథిగా పిలిచినా నీ కళ్ళ ముందే కళ్యాణ సమయానికి పీటల మీద వాళ్ళిద్దరూ కూర్చోరని గ్యారెంటీ ఏంటి? కూర్చున్నా అందరూ మీరేమీ మాట్లాడరని చప్పట్లు కొట్టి అక్షంతలు వేసి అది కూడా లోక కళ్యాణానికి అని మీరు దాన్ని పొగిడి మమ్మల్ని ఉత్సవ ప్రేక్షకుల్ని చేయరని గ్యారెంటీ ఏంటి? ఏది ఊహించినా ఏది తలచినా నాకు ఏడుపు, నీకు వినోదమే మిగులుతుంది. ఇంత చేసినది ఇది మాత్రం చేయదని నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నావు అత్తయ్య? ఓహో, అదా నీ భయం. అందాక వస్తే పీటల మీద నిన్ను ఆదిత్యని కూర్చోపెట్టి దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తానే కాని దాని పాచిక మాత్రం పారనివ్వను. అసలు కళ్యాణానికి అతిథిగా వెళ్తే మీరే వాళ్ళ పెళ్లి చేయించినంత ఒట్టు. ఆ తర్వాత ఏం జరిగినా ఎన్ని అనుకున్నా అన్ని ఏడుపులకి కన్నీళ్లకే పరిమితం. బాగా ఆలోచించండి అత్తయ్య. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. నువ్వేం టెన్షన్ పడకు. కళ్యాణాన్ని రానివ్వకు, కక్కుని రానివ్వకు. మనం వచ్చింది గెస్ట్ గా. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. మామయ్య అత్తయ్యనా వస్తుంది, లేక ఇంకెవరన్నానా? వీళ్ళిద్దరినీ చూస్తుంటే కళ్యాణానికి వస్తున్న భక్తులా లేరు, కళ్యాణం చేసుకోవడానికి వస్తున్న సీతారాముల్లా ఉన్నారు. రామయ్య తండ్రి, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండేలా చూడు. రే ఆదిత్య, నిన్నీ డ్రెస్ లో చూడ్డానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదురా. ఇప్పటికీ ఒక్కడిగా వస్తున్నావు. అన్ని బాగుండి అంతా అనుకున్నట్టే జరిగితే మేటటికి ఇద్దరం భార్యాభర్తలుగా వస్తాం.